ఎమ్మెల్యే మీ మీద ఏం ఆరోపిస్తున్నారంటే ధర్మారెడ్డి గారు కాంట్రాక్టుల కోసం మాత్రమే రాజకీయాలకు వచ్చారు. కాంట్రాక్ట్ రూపేణ మాత్రమే డబ్బులు సంపాదించారు కాబట్టి అతను ఓడగొట్టారు. నేను నీతి నిజాయితీగా ఉన్నా కాబట్టి మాత్రం నన్ను గెలిపించారని చెప్పి మీ మీద ప్రకాష్ రెడ్డి గారు తీవ్ర ఆరోపణ చేస్తారు. దీనికి మీరేమంటారు? ఆయన కూడా రైల్వే కాంట్రాక్టర్ అండి. ఓకే, ఆయన కూడా మా నియోజకవర్గంలో గీసుకొండ మండలం సంఘ మండలంలో రైల్వే కాంట్రాక్ట్ చేసింది ఆయనే కదా. ఓకే, అంటే కాంట్రాక్ట్ అనేది ఒక వృత్తి. ఓకే, వృత్తిలో నువ్వు ధర్మారెడ్డి కొరకు చేసినట్టు ఎట్లయితుంది? ఇప్పుడు ఈ రోడ్డు నేను చేసింది కాదు, మరి ఈ శాంక్షన్ ఇచ్చిన ఎవరో కట్టుకున్నారు, ఎవరో కాంట్రాక్ట్ వేసుకున్నారు. ప్రతి కాడు ఎక్కడో ఒకటో రెండో మా కాంట్రాక్టు కంపెనీ ఎవరు వేయకపోతేనో ఇది తప్పని పరిస్థితి చేయాల్సిన వచ్చే పరిస్థితి వస్తే మేము నిలబడి చేయించినాం కానీ తప్ప సొంత డాబా కొరకు కాదు. ఇప్పుడు ఆయన కంపెనీ ఉన్నది, ఆయన చేసుకుంటాడు, ఆయన కాంట్రాక్టర్ అని ఇవాళ నేను అంటున్నా. ఇవాళ మేము ఓడిపోవడానికి కారణం మీ మాయమాటలు. 2000కు 4000 ఇస్తా అంటే ఆశపడ్డారు ముసలోళ్ళు. ఓకే, వాళ్ళు అటు నీ వైపు వేసిండ్రు. 2500 మహిళలకు ఇస్తా అంటే వాళ్ళు ఆశపడ్డది. నీకు రైతు బంధు 5000 పెంచుతా అంటే వీళ్ళు ఆశపడేది. ఆటోలకు 12,000 ఇస్తా అంటే ఇగో చూడండి ప్రకృతి వనం, చూడండి అటు చూపెట్టండి ప్రకృతి వనం, ఇగో ప్లే గ్రౌండ్, ఇగో శ్మశాన వాటిక ఇవన్నీ మీ ఏమలో జరిగినాయి. నేను చేసినవి కదా. మరి ఇలా చేయలేదు, ఏ ఊరికన్నా పోదాం ఇట్లనే. చేయలేదు అన్నాడు కాదు. ఈ రోడ్డు డబుల్ రోడ్డు ఇది మేము వేయించింది. ఇక్కడ వరదలు వచ్చి కొట్టుకపోయేటి వచ్చేది బ్రిడ్జి కట్టించను, మేము కట్టించినాయి. నేను అడుగుతా, ఆయన సొంత ఊరు కేశాపురం, పక్కకే నాది పెంచకలపేట ఉంటుంది. ఓకే, నా కాడికి రోడ్డు చూడు, వాళ్ళ కేశాపురం పోయి రోడ్డు చూడు. ఆయన మరి ఎమ్మెల్యే చేసిండు 4 సార్లు 3 సార్లు అంటాడు. ఏం చేసిండండి ఆయన?